తెలియజేస్తూ దేవుని కృపలో మనమంతా ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయనకి ఏమి చెల్లించి తన రుణం మనం తీర్చుకోగలం. ఒకటే, ఆయన యొక్క నామాన్ని ఘనపరిచే విధంగా మనం ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఈనాడు క్రీస్తు ప్రభు పరిచయ నిమిత్తం హతసాక్షి అయినటువంటిది పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ఆనాడు నింపబడి, ఆనాటి ఎఫెసీయులకు మాత్రమే కాదు ఈ ఉత్తరం రాసింది, ఈనాడు గిడియన్స్ గా ఉన్న మనకు కూడా ఇది సంపూర్ణంగా వర్తిస్తుందన్న సత్యాన్ని గుర్తెరిగి, ఈ యొక్క వాక్య భాగము నా కొరకే పరిశుద్ధాత్ముడు రాశాడని మనం బహు జాగ్రత్తగా మరి మనస్సు పెట్టి హృదయమారా ఈ వాక్యము మనమందరం వినులాగిన పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. మరి ఆనాడు ఎఫెసీయులకు అంటున్నాడు, మీరు మీ అంటున్నాడు, మీరు అంటున్నాడు. ఆ స్థానంలో నా, నేను, మనము అనే పెట్టుకుని మనము కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఈ మాట వింటుంటే చావు అనేది ఎప్పుడు వస్తుందండి? చావు అనేది ప్రాణం పోతే వస్తుంది. మరి మన ప్రాణం పోయిందా? పోలేదే. మరి చచ్చిన వారమని రాయబడుతుందండి ఇక్కడ పరిశుద్ధాత్ముడు. అంటే ఎవరైతే అపరాధములు పాపములు చేస్తారో వారు దేవుని దృష్టిలో చనిపోయిన వారు అని అర్థం. అందుకనే మృత్యోర్మ అమృతంగమయ అంటాడు ఒక వ్యక్తి. మృత్యోర్మ అమృతంగమయ అంటే నేను చచ్చినోళ్ళలాగా ఉన్నాను, బ్రతికించు అంటాడు. బ్రతికిన వాడే. కాబట్టి బిడ్డలారా, ఈనాడు ఈ మాటలు మనతోటి మాట్లాడుతున్నారు. దేని చేత చచ్చామంట? అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను అనగా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నో డౌట్ ఆఫ్ ఇట్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండకపోతే ఈ దినాన క్రైస్తవ్యం లేదు, దేవుడు కూడా లేడు. అంత గొప్ప కార్యము క్రీస్తు ప్రభు వారి ద్వారా మనము బ్రతికించబడ్డాము. కాబట్టి బిడ్డలారా, ఇంకొక మాట ఈ సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి అంటే చచ్చిన స్థితిలో ఉన్న మీరు కదా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము. ఇప్పుడే సునీత పాట పాడింది. ఆ పాటలో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తే సువార్త చెయ్యాలని, నశించిన ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలని, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారిని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మనం ఏర్పరచబడినటువంటి వంశం, రాజవంశము, యాజకులం, ఈ విధముగా పరిశుద్ధ జనము. కాబట్టి ఈ విధముగా మనం రక్షింపబడిన మనము ఈ లోకములో చూడండి మనం ఏ విధముగా జీవిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకప్పుడు చూడండి, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. చూడండి, మనం రక్షణ పొందక ముందు ప్రపంచములో ఏ విధంగా ప్రజలు ఉంటున్నారో అదే విధముగా మనం జీవిస్తున్నట్టు ఈ యొక్క వాక్యము మనతో బోధిస్తుంది. ఏమిటి శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది అనే మాటలు మనం ధ్యానించుకుంటుంటే గలతీ 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే బిడ్డలారా, ఏమిటి లోక సంబంధమైన జీవితం ఏంటంటే 19వ వచనము 5:19 గలతీలో
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవని. ఇవన్నీ కూడా శరీర లోక సంబంధమైన వాటిలో మీరు ఒకప్పుడు ఉన్నారు కదా. అప్పుడు ఉన్న మీరు ఇప్పుడు ఏ విధంగా మరి జీవించబడుతున్నారు? క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము. కొలసి 3లో చెప్తారు, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే. బిడ్డలారా, అసలు క్రీస్తు ప్రభువారు ఎవరు? క్రీస్తు ప్రభువారు మన అన్నయ్య కదా. కదా, ఆలోచించండి. క్రీస్తు ప్రభువారు మన అన్నయ్య కదా. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి కదా. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని బలపరుస్తున్నందుకు ఎంత ధన్యులమండి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోక ధర్మము చొప్పున ప్రపంచ ధర్మం నడుచుకొనకుండగా మనము మన జీవితాల్లో మరి శరీర కోరికలు జీవించినంత కాలం జీవించినాం. ఇక వాటిని విడిచిపెట్టి దైవోగ్రతకు పాత్రులు కాకుండా ఉండటానికి 4వ వచనంలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఏళ్ళ చూపిన తన మహాకృప అండి, మహాప్రేమ అండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ఒకసారి మనం ఆలోచిస్తే మరి ప్రకటన గ్రంథంలో కూడా ఒక సంఘం ఉన్నది. ఆ ప్రకటన గ్రంథం సంఘములో ఉన్నటువంటి పరిస్థితి 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో మరి మనం ధ్యానిస్తూ ఉంటుంటే ఒక సంఘములో మాత్రము ఒక విషయం చెప్పబడింది. ఏమిటా విషయం అని మనం ఆలోచిస్తే, దేవుని ప్రియమైన బిడ్డలారా, చదివితే 3వ అధ్యాయం 1వ వచనంలో ఒకటో నుంచి చూస్తే లోపల కనిపిస్తుందా మనకి? ఒరే బాబు విశ్వాసి, ఓ క్రైస్తవ, నీవు జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎంత కష్టతరమైన మాట అండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు, క్రైస్తవ జీవితం నీలో లేదు, నీవు మృతుడవే అని ఆ మాటలు ఎవరు చెప్పారండి? ఆ మాటలు ఎవరు చెప్పారు? ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం అంతా క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటుంటే ఆ యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడండి. అదే మాట ఈ రోజున మనలో ఎవరైనా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తుంటుంటే, ఓ నీవు జీవించుచున్న పేరు మాత్రము నువ్వు బ్రతుకున్నావు, లేకపోతే నీవు క్రీస్తునందు ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ నీవు మృతుడవే. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కడ మనం ఉన్నాం, ఎక్కడ మన పరిస్థితి ఉన్నది? క్రీస్తు బిడ్డలుగా చెప్పుకునే మనము మరి దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తున్నామా? పాపుల మార్గం నిలుస్తున్నామా? అపహాసులు కూర్చుని చోట కూర్చుంటున్నామా? అయితే బిడ్డలారా, మనం ఇంకనూ కూడా చచ్చిన వారితో సమానమైన వారు మన పరిశుద్ధాత్ముడు మనకి ఈ దినాన్ని బోధిస్తున్నాడు. అయితే మనము చాలా వరకు ఆయన కృపామయుడు, కృపామయుడు, కృపామయుడు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. కృప చేత మనం రక్షించబడి ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ కృప ఉన్నదని ఆధారం చేసుకుని మన వారు అనేక సార్లు కృప కలిగిన వాళ్ళే, ఆయన మనల్ని క్షమిస్తాడులే అని బుద్ధిపూర్వకంగా జారిపడి పాత పనులు చేస్తున్న క్రైస్తవులు మన మధ్యలో లేరా? వారంట ఒక పాట పాడుతూ ఉంటారంట. ఏమిటా పాట? जब भी गुनाह में जिंदगी गिरती है बार बार, तू माफ करता बार बार, ये कैसा प्रेम है, तू माफ करता बार बार, ప్రభువా,
నేను ఆయా సమయంలో పడిపోతున్నాను అనేకసార్లు పడిపోతున్నా. కారణం ఏంటో తెలుసా? నీవు నన్ను క్షమిస్తావని పడిపోదామండి. నిజానికి వాక్యం వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే పాపము చేయము, పాపము చేయజాలము. ఫినిష్, అంతే. ఎటువంటి శోధన వచ్చి మనం కళ్ళ ముందు కనిపించిన, శోధకుడు రకరకాలుగా శోధించిన, మేము ఎవరమనుకుంటున్నాం, మేము సేవించే దేవుడు ఎవరమనుకుంటున్నారు, మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఇలాంటి నీచి పనులు చేయటానికి కాదు మేము వెలుగులోనికి వచ్చింది, ఇలాంటి పనులు చేయటానికి కాదు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నది అని గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగిన వారముగా మనం ఉంటున్నామా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన కృప ఉన్నది, దాంట్లో డౌటే లేదు. మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో 2 చోట్ల రాయబడి ఉందండి. 2వ రాజులు 20వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒకే వ్యక్తి గురించి 2 సార్లు నొక్కి రాయబడిందండి. ఎందుకో ఆ విధంగా రాయబడింది మరి నాకైతే తెలియదు. కానీ అక్కడ రాజైన హిజ్కియా ఉన్నాడు. రాజైన హిజ్కియా ఉంటే అతనికి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను, బాబు యెషయా, నీవు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నీకు మరణకరమైన వ్యాధి వచ్చింది కాబట్టి నీవు చనిపోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకొని హెచ్చరిక చేసిరామన్నాడు. బిడ్లారా, దేవుని ప్రియమైన బిడ్లారా, గమనించండి. ఆ విధముగా యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేసి చెప్పి వెళ్ళిపోయినాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? గోడ వైపు తిరిగి నమస్కారాలు చెప్పుతూ, నేను ఎంత నీతిమంతుడో యథార్థవంతుడో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ అన్నాడు. ఒక మాట అన్నాడు. ఏమని? కృపగల దేవా కలువరినాథ కొనియాడేదాన్ని గణనామం. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదాన్ని గణనామం. తండ్రి యెహోవా దేవా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. కృప తను చేసిన మంచి పనులు కాదు, నీతి పనులు కాదు, యథార్థత కాదు, మరేది కాదు, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడిచారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే ఆయన కృప ఉండకపోతే, మనము కన్నీరు కార్చకపోతే, పశ్చాత్తాప హృదయం మనకుండదు. ఈ విషయం దేవుడు చూచి చెప్పి వెనకకి వెళ్ళిపోతున్నాడు. యెషయాను మరల వెనకకి పంపించి, బాబు, ఆయన కన్నీటిని చూచాను, కృపతో వేడుకుంటూ వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు బ్రతుకుతాడా? బిడ్డారా, మన యొక్క స్థితి కేవలము కృప బట్టి ఆధారపడింది. ఎంత గొప్ప దైవజనులైనా, హృదయానుసారులైనా బిడ్డారా, భూమి మీద నా వంటి వారెవరు లేరని చెప్పినప్పటికీ కూడా కృప అనేది మన రక్షణలో నడిపిస్తుంది. కాబట్టి ఆ కృప కలిగిన వారముగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ పత్రిక ఎవరైతే రాశారో, ఎవరు రాశారండి? ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారే కదా. ఈ పౌలు గారు ఎంత గొప్ప పరిచయం చేశాడు. క్రీస్తు ప్రభు వలె దెబ్బలు తినటం, జైలు పెట్టబడతాం, రకరకాలుగా చివరికి చిరఛేదం గావించబడిన వాడు తన పరిచయం చేస్తున్న దినాల్లో బిడ్డలారా, తన శరీరంలోనే సాతాను ఒక ముళ్ళు పెట్టింది. బిడ్డలారా, ముళ్ళు బాధ కలిగించేది. ఆ బాధను తట్టుకోలేక ఒకసారి అంటాడు పౌలు గారు, తండ్రి యేసయ్య, ఈ ముళ్ళు తొలగించి ప్రభువా అంట. అంటే
బాబు అది అట్లాగే ఉండనివ్వండి, అట్లాగే ఉండనివ్వండి. ముళ్ళు ఉండాలి, ప్రతి క్రైస్తవునికి కూడా ముళ్ళు ఉండాలి. ఎందుకో తెలుసా? ముళ్ళు లేకపోతే సంఘములో పెద్దవారమని, చాలా తెలివైన వారమని, అధికారాలున్నాయని, ఏం చేసిన చెల్లుతుందని విర్రవీగుచున్నామా, చెడ్డ పనులు చేస్తున్నామా అన్నట్టు భయంకరమైన స్థితిలో దేవుని విడిచిపెట్టి గర్వంగా ఉంటామని, మన శరీరములో ముళ్ళు ఉంచినట్లు అలనాడు గొప్ప దైవచరుని యొక్క శరీరములో ముళ్ళు ఉంచితే ఆ ముళ్ళు అట్లాగే ఉంచు బాబు. ఆ ముళ్ళు కంటే గొప్పది, గొప్ప శక్తినిచ్చేది, బలమునిచ్చేది, ధైర్యమునిచ్చేది నా కృప ఉన్నది నీకు, నా కృప ఉన్నది నీకు అని యేసయ్య పౌలు గారితో చెప్పినప్పుడు ఆయన ఇక తృప్తి చెందాడండి. అబ్బా, కృపకు మించిన ఆరోగ్యం ఇంకొకటి లేదండి. కృపకు మించిన అనారోగ్యములు ఏది ఉన్నప్పటికి కూడా ఏమి చేయలేవండి. సారీ. కారణం, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ కృపామయుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. శరీరానికి ఏ రోగము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ నింద వచ్చినప్పటికీ కూడా యేసయ్యా నీ కృప ఉంటే నాకు చాలు అని మనము అనగలమా? దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ కృపలో మనం జీవిస్తున్నాం కాబట్టి బహు జాగ్రత్తగా మనము ఆయన యందు ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. చూడండి, మరి మన జీవితాల్లో ఆయా సమయాల్లో నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. 19వ వచనం చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను నుండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారని, యేసే ముఖ్యమైన మూలరాయి అని ఇక్కడ చెప్పబడింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మనము ప్రతి విషయంలో కూడా మనము పరజనులము, పరదేశులము అన్నట్టు మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచించుకుంటూనే ఉండాలి. ఆయన అంటున్నాడు, వాక్యంలో చదవని వాక్యంలోనే ఉన్నది, మనము ఆయనతో కూర్చుండి ఉన్నాము. ఇప్పుడు కూర్చుండి ఉన్నాము. చూడండి, 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పటికీ కూడా, ఆయన చిత్తానుసారంగా చేస్తున్నప్పటికీ కూడా, జీవిస్తున్నప్పటికీ కూడా మనం ఎక్కడ కూర్చున్నామండి? క్రీస్తుతో కూడా కూర్చున్నామట పరలోకంలో. ఎంత గొప్ప విషయం అండి. యేసు ప్రభు వారిని ఒక్కసారి శిష్యులు అడిగారు, అయ్యా ఒక్కసారి పరలోక రాజ్యం మాకు చూపించండి అంటే ఏమన్నారు ఆయన? పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది, మీతోటే ఉన్నది. అబ్బా, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి ఆయన నమ్మినటువంటి బిడ్డలకు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక మనం చూడండి 22వ వచనం చివరిగా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఏ చర్చిలో ఉంటాడండి యేసయ్య? ఉంటాడా? తాళం తీస్తాం, ఆరాధన తీసుకొచ్చా, మళ్ళా తాళం వేసి వచ్చేస్తాం. కానీ ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండేది మనలో. మన దేహము ఆయన ఆత్మకు ఆలయం. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు మనము కట్టబడి ఉన్నాము అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారమై దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాటి ఈ వాక్యం మనం ధ్యానించుకొని చుండగా మనము బిడ్డలారా, మరి ఇంకా అపరాధముల చేత పాపము చేత ఉన్నవారం అయితే గిడియన్ బెడ్స్ గా వాక్యం గ్రంథ రూపాన్ని మనం అందిస్తుండగా, ఎంతో వ్యయపరిచి చేస్తుండగా అందించేవారు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండి అందించాలి. అలాంటి అనుభవం మనకున్నదా? ఒకవేళ లేని పక్షంలో ఈనాడే మనము
గలతీ 5:22 చెప్పినట్టు మనమంతా కూడా దేవుని ప్రియమైన బిడ్డలారా ఆత్మ ఫలములతో అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఇట్టి వాటితో మనం నింపబడినప్పుడు మన పరలోకంలో కూర్చున్నట్టే లెక్క. దైవ యొక్క ఆ నిర్ణయం, ఆయన మనస్సు మనలో ఉంటే మనము కూడా ఆయనతో పరలోకంలో కూర్చున్నట్లు లెక్కే. అటువంటి అనుభవంతో మనం జీవిస్తున్నాం ఆ బిడ్డలారా. లోక సంబంధం ఎన్నో శోధనలు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే వాటిని జయించుకుంటూ ఆనందించుడి, మరలా చెప్తా ఆనందించుడు, ప్రతి విషయంలో ఆనందించమంటున్నాడు. మనం చింతుంటే ఆయన మీద వేయమన్నాడు. మన భారం అంతా ఆయన మోస్తానంటున్నాడు. ఎందుకు మన భారం? ఆయన బిడ్డలము కాబట్టి, తండ్రి అయిన వాడు మన తండ్రి కాబట్టి, ప్రభు అయిన తండ్రి కాబట్టి మనము ఆయన చిత్తంలో జీవిస్తూ ఉండగా మనం దేని యందు చింతించక పరిశుద్ధ పవిత్ర జీవితం జీవిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఈ మధ్యలో జీవిస్తున్న మనం నశించిన ఆత్మల పట్ల ప్రార్థన పరిచర్య చేస్తూ జీవించలాగిన పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.